పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లోని రికార్డులు పరిశీలించి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వార్షిక తనిఖీలలో భాగంగా అన్ని సర్కిల్ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లలో నిరంతరం జరిగే ప్రక్రియ రూరల్ స్టేషన్లలో 2023-24 నమోదైన కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది, పురోగతి ఏంటి, గ్రామాలలో ఏ విధంగా ఉంటుందని పరిశీలించడం జరిగింది. పిఠాపురం రూరల్ పరిధిలో చిన్న చిన్న గొడవల కారణంగా సూసైడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో 60 రికార్డులు ఉంటాయి. అన్ని కూడా పరిశీలించడం జరిగింది. రూరల్ స్టేషన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపిన జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా గంజాయిపై ఉపాధి హామీ ప్రత్యేకంగా డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. భూ వివాదాలకు సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్లతో అనుసంధానంగా వెళ్లడం జరుగుతుందని తెలిపిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. Part 1 to part 3. Check చేసుకున్నారా? ఇది ఎప్పుడు క్రాస్ వెరిఫికేషన్ అయింది? అన్ని స్టేషన్స్ ఇన్స్పెక్షన్ మనం చేస్తాము. సో ఇన్స్పెక్షన్ భాగంగా 2022, 23, 24లో నమోదైన కేసెస్ పురోగతి ఏంటి, కేసెస్ ట్రెండ్ ఏంటి, అంటే ఈ స్టేషన్లో వివిధ విలేజెస్ లో ఎట్లాంటి క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, ఆ ట్రెండ్ స్టడీ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, అంటే దేనికోసం పెండింగ్ ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇది కూడా డిస్కస్ చేయడం జరిగింది. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ తక్కువనే ఉన్నాయి. ఎస్ఐ గారు అన్ని కేసెస్ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ అప్పటికప్పుడు వేస్తున్నారు. బట్ మనం ట్రెండ్ చూస్తే ఇక్కడ సంహౌ సూసైడ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సూసైడ్ అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, అప్పుల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ పురుగు మందు తాగి సూసైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నట్టు మనం గుర్తించాము. దీనికి విలేజ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేద్దామని మనం అనుకున్నాము. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమున్నాయో అవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. రూరల్ ప్రాంతంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్, చిన్న చిన్న గొడవలు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అక్కపక్క ఇంటి మధ్య డిస్ప్యూట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఆ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారకూడదని ఎలా చేయాలి, ఏం చేయాలి, బైండ్ ఓవర్ చేయాలా లేదా మీటింగ్ పెట్టి అవన్నీ సాల్వ్ చేయాలా, వివిధ డిపార్ట్మెంట్స్ అంటే ఒక్కొక్కసారి రెవెన్యూ దగ్గర, సర్వే దగ్గర పెండింగ్ ఉంటాయి. అవి కూడా ఎలా మనం దృష్టి సారించాలని కూడా అనుకోవడం జరిగింది. దీంతో పాటు స్టేషన్ రికార్డ్స్ ఏమున్నాయి, దాదాపు ఒక 60 రికార్డ్స్ ప్రతి స్టేషన్ లో రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అన్ని రికార్డ్స్ కూడా మనం చెక్ చేసాము. జిల్లా మొత్తంలో మనం గాంజా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. యాంటీ గాంజా బీట్స్ అని సెపరేట్ గా మనం మార్చేస్తున్నాము. ఇటీవల ఇక్కడ కూడా 2 కేసులు మనం నమోదు చేయడం జరిగింది. ఒక కేసులో ఆల్మోస్ట్ 80 కేజీస్, ఆల్మోస్ట్ ఒక 80 కేజీస్ ఆటోలో వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. మెయిన్లీ కాకినాడ జిల్లాకి చూస్తే 2 రకం. ఒకటి మనకి హైవే ఒక 80 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఏజెన్సీ ఏరియా నుంచి బయటికి ఎవరైనా తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ట్రాన్సిట్ చేస్తారు. తర్వాత లోకల్ కన్సంప్షన్. సో 2 వైపున మనం స్పెషల్ టీమ్ పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా దృష్టికి తీసుకొస్తే మనం కూడా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దీంతో పాటు స్కూల్స్, కాలేజెస్ లో లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం స్టార్ట్ చేసాము ఆల్రెడీ. రీసెంట్లీ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాము. ఈ ద్వారా ఈ డ్రగ్స్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో, ఎలా లైఫ్ పాడైపోతుంది, స్టూడెంట్ లైఫ్ పాడైపోతుంది, అవన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకవైపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఒకవైపు గట్టిగా మనం ఎన్ఫోర్స్మెంట్ 2 చేస్తాం.